అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల మీద మరో సంచలన నిర్ణయం అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ప్రతి నెల 700 కోట్ల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేస్తున్నారు కదండి. దీనికి సంబంధించి కూడా మరో ఇంపార్టెంట్ న్యూస్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్ 700 కోట్ల నుంచి 1500 కోట్లకు పెంపు. సో రోజు రోజుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తమకు హక్కుగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఇతర చెల్లింపులు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక పెన్షన్దారుల పరిస్థితి గడ్డుగా మారింది. తమ రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లు సమస్యలపై కమిటీలతో కాలయాపన విడతల వారీగా అత్యవసర చెల్లింపులు చేస్తూ ఉండడంతో ఎవరికీ చాలడం లేదు. దీంతో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. 700 కోట్ల నుంచి 1500 కోట్లకు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా మిగిలిన 4 డిఏలు కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్లు కూడా చేస్తున్నారండి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తమకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఈ బిల్లులను ప్రతి నెల 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారంగా ప్రతి నెల పెండింగ్ బిల్లులు విడుదలవుతున్నాయి. అయితే ప్రతి నెల విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లులు తమకు సరిపోవడం లేదని వాటిని పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా డిమాండ్లు చేస్తున్నారు. ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపులు నెలకు 700 కోట్లు కాకుండా 1500 కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ అయితే చేసింది. ఇక పెన్షన్ల బకాయిలను ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని అధికారుల సంఘం కూడా కోరింది. దీంతో ఈ సందర్భంగా ములుగులో సమావేశమైన టీజీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గంలో పలు కీలక నిర్ణయాలు చేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణాలకు సంబంధించి 50% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించడంతో హర్షం కూడా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బకాయిగా పడిన 4 పెండింగ్ కరువు బత్యాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి టీజీఓ కోరింది. మరిన్ని డిమాండ్లు ఏంటంటే 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన కొత్త వేతన సంఘాన్ని తెప్పించుకుని వెంటనే 42%తో ఫిట్మెంట్ అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరడం జరిగింది.